దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము నేర్చుకుందాము. మరి మొట్టమొదటిగా 6వ అధ్యాయం 3వ వచనములో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, ధర్మము చేయనప్పుడు వేషధారులుగా ఉండకూడదు, మనుషులకు కనబడినట్లుగా ధర్మము చేయకూడదు, రహస్యముగా తండ్రికి కనబడినట్లుగా మనము ధర్మము చేయాలి. ధర్మము చేయనప్పుడు వేషధారులుగా ఉండకూడదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా 5వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులుగా ఉండకూడదు అంటాడు. సో నిజమే, చాలామంది ప్రార్థన చేయనప్పుడు మరి మనుషులకు కనబడవాలని మనుషుల ఎదుట మోకరించి, మనుషుల ఎదుట చేతులను పైకెత్తి, మనుషుల ఎదుట గొప్ప గొప్ప స్వరాలతో ప్రార్థన చేసేవారు ఉంటారు. కనీస ప్రభు అంటాడు, ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారులుగా ఉండక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు కనబడు నీ తండ్రికి మరి వినబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. తర్వాత 3వ విషయాన్ని గమనిస్తే 16వ వచనములో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు, మనుషులకు కనబడే ఉపవాసం మీరు చేయకూడదు, కానీ రహస్యమందు చూచున్న దేవునికి కనబడినట్లుగా మీరు ఉపవాస ప్రార్థన చేయవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ 3 రకాలైనటువంటి వేషధారులను మనం చూస్తూ ఉన్నాం. ధర్మము చేయనప్పుడు వేషధారులు, ప్రార్థన చేయనప్పుడు వేషధారణ, ఉపవాసం ఉన్నప్పుడు వేషధారణ. ఇటువంటి వేషధారులు మనుషుల వల్లనే ప్రతిఫలం పొందుకుంటారు, కానీ ప్రభు నుండి వారికి ఏమి కలుగదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ దినమున ఇటువంటి వేషధారిగా నీవు నేనున్నామేమో పరీక్షించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.